ఎలా అనేది మాకొదిలేసేయ్. మేము నీ వెనుకుండి నడిపిస్తాం, నువ్వు ముందుండి మీ అమ్మ నాన్నల్ని నడిపించు. అంటే మేము నీకు ఈ ఐడియా ఇచ్చినట్టు మీ డాడీకి అస్సలు తెలియకూడదు. తెలిస్తే ఏముంది, ప్లాన్ అంతా ఫ్లాప్ అయిపోతుంది. శ్యామ్ రాధ ఎప్పటికీ ఒకటవ్వలేరు. అయితే అస్సలు చెప్పను. వెరీ గుడ్. రేపు సంక్రాంతి పండగ 3 రోజులుంటుంది. ఈలోగా డాడీకి అమ్మకి మధ్య బాగా క్లోజ్నెస్ పెరిగేలా చేయడం మన టార్గెట్. ఓకేనా? డబుల్ ఓకే. అయితే మనమంతా ఒక టీం. ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్. మీరు స్టార్ట్ చేయండి, నేను ఫాలో అవుతాను. ఎలా స్టార్ట్ చేయాలి? వాడు పండగ సెలబ్రేషన్స్ అంటే ఏమంటాడో ఏంటో. మరి ఇంత భయమా? నేను వెళ్ళి నేరుగా అడుగుతాను. ఆగాకు, ఒక్క నిమిషం, చిన్న ఐడియా చెప్తా. ఓకేనా? అసలు ఇది వర్కౌట్ అవుతుందా? రాధ గురించి, దాని పైత్యం గురించి ఇంచి తెలుసు నాకు. అది నేను చెప్పినట్టే రియాక్ట్ అవుతుంది. ఓకే ఖుషి, నువ్వు ప్రొసీడ్ అవ్వు. హాయ్ డాడీ. హాయ్ బేబీ, ఈవినింగ్ మిల్క్ తాగావా? ఎప్పుడో తాగేసా. వెరీ గుడ్. రాజలక్ష్మి గారు, మీరెప్పుడొచ్చారు? ఇందాకేనండి. డాడీ, రేపు సంక్రాంతి, మరి మనం ఏం చేద్దాం? ఏముంది, కొత్త బట్టలు కొనుక్కుందాం, ఇంటి ముందు పెద్ద రంగోలి వేయిద్దాం, ఏదో గుడికి వెళ్దాం, ఇంట్లో మంచి నాన్ వెజ్ వెరైటీస్ ప్రిపేర్ చేయిద్దాం, కైట్స్ ఎగరేద్దాం. ఇదేగా సంక్రాంతి అంటే. ఓకే, నాకు అమ్మకి అంటే నువ్వు కొత్త బట్టలు కొనిస్తావు. మరి అమ్మ వాళ్ళ తమ్ముడికి చెల్లెలకి ఎవరు కొనిస్తారు? వాళ్ళ అన్నయ్యే కొనిస్తాడు. వాళ్ళతో మనకేం పని?